విరిగి నలిగినటువంటి జీవితాలు కలిగిన వారి యొక్క జీవితాలు దేవుణ్ణి ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఎవరైతే దుఃఖంలో కష్టంలో ఉంటారో వారి వైపు దేవుడు ఆకర్షింపబడతాడు. ఆ అన్యాయానికి గురవుతున్న వారి వైపు దేవాతి దేవుడు ఆకర్షితులవుతాడు. ఆ గొడ్రాలు స్థితి కలిగి కన్నీరు కారుస్తున్నటువంటి ఆ స్త్రీల యొక్క ప్రార్థన వైపు దేవాతి దేవుడు ఆకర్షింపబడతాడు. ఆ ఉపవాసములతో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నటువంటి ఆ స్త్రీల యొక్క ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గి వారి మొరలు ఆలకించడం ఆయన ప్రారంభిస్తాడు. అందువల్లనే విరిగి నలిగిన స్థితి నీలో ఉంటే ఈ రోజున కష్ట బాధలను పాలైపోతే ఇది నా ఇంటికి వచ్చిన శాపం, నా ఇంటికి వచ్చిన బాధ, నా కలిగినటువంటి దౌర్భాగ్య స్థితి నువ్వు బాధపడవద్దు. కానీ ఆయన నీలో ఉన్నటువంటి ఆ దుఃఖమును తొలగించి ఆనందాన్ని, సంతోషాన్ని నీకు ఇస్తానంటున్నాడు. ఒక గోధుమ గింజ భూమిలో చచ్చినప్పుడు దానిలోంచి జీవం వస్తుంది. అదే రీతిగా యేసు ప్రభు వారు విరవబడి సమాధిలోకి వెళ్ళిన తర్వాత పునరుద్ధారణ శక్తి మనలో కూడా ఉద్భవించింది. ఆ పునరుద్ధాన బలాన్ని ఈ రోజు మనందరము కూడా కలిగి మనం ముందుకి కొనసాగలుగుతున్నాం. విరవబడుట అనేది మన జీవితం